హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ కుకింగ్. ఈరోజు వచ్చి మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన కొబ్బరి పూర్ణంతో కుడుములు, అలాగే మోదకాలు, జిల్లేడికాయలు ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఈ 3 ప్రసాదాలని తయారు చేసుకోవటానికి అని చెప్పి నేను స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేస్తున్నానండి. అంటే కొబ్బరి చిప్ప పైన ఉండే బ్రౌన్ పార్ట్ని పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని తీసుకున్నానండి. ఈ కొబ్బరి తురుముని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని 1/2 కప్పు బెల్లం తురుముని కూడా వేస్తున్నానండి. అంటే కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం, అలాగే 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేస్తున్నానండి. ఇప్పుడు వీటినన్నిటినీ బాగా కలిసేట్టుగా కలుపుకుందామండి. అంటే మనకి బెల్లం కరిగించినప్పుడు కొంచెం నీరు వస్తుంది కదండి, ఆ నీరంతా ఆవిరైపోతే మనకి సరిపోతుందండి. ముదురు పాకం కానీ లేత పాకమే అవసరం లేదు. ఇదిగోండి, ఈ వచ్చిన నీరంతా ఇంకిపోతే చాలండి మనకి. ఇదిగోండి, ఇట్లా ఈ నీరంతా ఇంకిపోయి కొబ్బరి పూర్ణం ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతే మనకి సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి మనకి. ఇప్పుడు 1/2 స్పూను యాలక్కాయల పొడిని కూడా వేసేసుకుందామండి. అలాగే గుప్పెడు జీడిపప్పుల ముక్కలను కూడా వేసేసుకుని, అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పుని కూడా వేసేసుకుందామండి. తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ కొబ్బరి పూర్ణాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. తీసుకుని దీన్ని చల్లారబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 1 కప్పు నీళ్లు పోస్తున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పంచదార, అలాగే 1/2 టేబుల్ స్పూను ఉప్పు వేస్తున్నానండి. ఇలా ఉప్పు పంచదార వేయటం వల్ల మనం ప్రసాదం తినేప్పుడు చప్పగా లేకుండా బాగుంటుందండి. తర్వాత 1 స్పూను నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చి మనకి 1 పొంగు వస్తే సరిపోతుందండి. ఇదిగోండి, ఇట్లా 1 పొంగు వచ్చిన తర్వాత పొడి బియ్యం పిండి, అంటే షాప్లో తీసుకొచ్చిన పిండి 1 కప్పు వేస్తున్నానండి. ఈ బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి, ఉండలు లేకుండా. స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. ఈ పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి. పిండి చల్లారిన తర్వాత దీన్ని ఉండలు లేకుండా చపాతీ ముద్దలాగా కలుపుకుందామండి. అలాగే నేను 1 స్పూను నెయ్యిని కూడా వేసుకుని దీన్ని బాగా మెత్తగా కలుపుతున్నానండి. మనకు కావాలంటే చేతిని తడితో, అంటే నీళ్ళతో తడుపుకునైనా దీన్ని ముద్దలాగా కలుపుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా మనకి చక్కగా ఈ పిండి మెత్తగా వచ్చేసిందండి. ఇదిగోండి, ఇట్లా ఉంటే మనకి, ఇంత మెత్తదనం ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని, అంటే ఈ బియ్యం పిండిలోంచి చిన్న చిన్న బాల్స్ సైజు పిండిని తీసుకుందామండి. తీసుకుని వీటిని ముందు ఉండ్రాల్లాగా చేసుకుందామండి. పొడి పిండి అద్దుకుంటూ దీన్ని కప్పు షేప్లో చేసుకుందామండి. ఇప్పుడు ఈ కప్పు షేప్లో చేసుకున్న బియ్యం పిండిలో పూర్ణాన్ని, అంటే కొబ్బరి పూర్ణాన్ని స్టఫ్ చేసేసుకుందామండి. స్టఫ్ చేసుకున్న తర్వాత చివర్లన్నీ క్లోజ్ చేసేసుకుని దీన్ని ఉండలాగా చుట్టేసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా మనకి పూర్ణం కుడుము రెడీ అయిపోయిందండి. తర్వాత మోదకాలని రెడీ చేసుకుందాం. దానికోసమని మోదకాల మౌల్లోకి ఉడికించిన బియ్యం పిండిని స్టఫ్ చేసుకుందామండి. అంచులకంతా బాగా ఇట్లా నొక్కి పెట్టి మధ్యలో కొంచెం పూర్ణం పెట్టుకోవటానికి వీలుగా ఈ పిండిని పెట్టుకుందామండి. ఇప్పుడు మధ్యలో ఈ కొబ్బరి పూర్ణాన్ని పెట్టేసుకుని పూర్ణం బయటికి రాకుండా పైన బియ్యం పిండితో క్లోజ్ చేసేసుకుందామండి. ఇదిగోండి, మనకి ఇట్లా మోదకాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు జిల్లేడికాయల కోసం ఒక బటర్ పేపర్ కానీ, లేదంటే ప్లాస్టిక్ కవర్ కానీ, లేదంటే అరిటాకు ఉన్నా సరే అండి, దానికి కొంచెం నెయ్యిని రాసుకుందామండి. నెయ్యిని రాసుకుని బాల్ సైజ్ అంతా ఉడికించిన బియ్యం పిండిని తీసుకుని దాన్ని చిన్న పూరీ సైజులో ఒత్తుకుందామండి. ఇలా చిన్న పూరీలాగా ఒత్తుకున్న తర్వాత
దీంట్లోకి కొబ్బరి పూర్ణాన్ని పెట్టేద్దామండి. ఒక స్పూన్ కొబ్బరి పూర్ణాన్ని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుందామండి. తర్వాత వీటికి అంచుల్ని క్లోజ్ చేసేసుకుందామండి, అంటే చివర్ని క్లోజ్ చేసేసుకుందాం. అంతేనండి, జిల్లేడికాయలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఆవిరిలో ఉడికించుకోవాలండి. దానికోసం స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని నీళ్లు కాగిన తర్వాత ఈ కుడుముల్ని, మోదకాలని, జిల్లేడికాయని పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి సరిపోతుందండి. అంతేనండి, వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.